హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ చేసే డైరెక్టర్స్లో రాజమౌళి పేరు లిస్ట్లో ఫస్ట్ ఉంటుంది. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ చేసే హీరోల లిస్ట్లో అయితే ఫస్ట్ మనం బన్నీ పేరే చెప్పొచ్చు. ఎందుకంటే బన్నీ తన ఫస్ట్ సినిమా నుంచి కూడా ఇప్పటి వరకు ఏ సినిమా గురించి అయినా ఆయన చాలా హార్డ్ వర్క్ చేస్తారు. తన చూపించుకునే తన మొత్తం మేకోవర్ విషయంలో అన్ని విషయాల్లో చాలా కేర్ తీసుకుంటారు, మనకు తెలుసు. ఈ నేపథ్యంలో ఎప్పుడు కూడా ఒక అనుమానం ఇటువైపు బన్నీ ఫ్యాన్స్లో కానీ రాజమౌళి ఫ్యాన్స్లో కానీ ఉంది. ఎందుకంటే వీరిద్దరు కాంబినేషన్లో ఎందుకు సినిమా రాలేదు అని. రాజమౌళి ఇప్పటి వరకు యంగ్ స్టార్ హీరోలందరితో కూడా సినిమాలు తీయడం, సూపర్ డూపర్ హిట్స్ కొట్టడం జరిగింది. అలాగే రాజమౌళి కెరీర్లో ఇప్పటి వరకు కూడా యావరేజ్ కానీ ఫ్లాప్ కానీ లేదు. ఆయన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్. అయితే అలాంటిది బన్నీతో సినిమా తీస్తే ఇది అంతకు మించి అవుతుందన్న అంచనాలు అయితే ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. అయితే ఈ సినిమా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రాబోతుంది అనేది అయితే ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఈ కాంబినేషన్లో సినిమా కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇది వస్తుందా అంటే దీనిపై చాలా రకాల రూమర్స్ చక్కర్లు కడుతున్నాయి. గతంలో మనం చూసుకుంటే మగధీర సినిమా అల్లు అర్జున్ ఫాదర్ అయినటువంటి అల్లు అరవింద్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా చేశారు. అయితే తండేల్ ప్రమోషన్స్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఏదైతే రామ్ చరణ్ ఫస్ట్ సినిమా ఏదైతే మగధీర ముందు వచ్చిన చిరుత సినిమా యావరేజ్ అంటే వెరీ యావరేజ్గా నిలవడంతో నా అల్లుడి మీద ఉన్న ప్రేమతో నేను రాజమౌళిని అప్రోచ్ అయ్యి ఒక మంచి సినిమా తీయాలి, అందులో నా అల్లుడిని హీరోగా పెట్టుకోవాలని కోరడం జరిగింది. సో ఆ విధంగా మగధీర సూపర్ డూపర్ హిట్ ఇచ్చాను నేను చరణ్కి. అది నా అల్లుడి మీద నాకున్న ప్రేమ అని చెప్పడం జరిగింది. అయితే అప్పట్లో ఈ విషయంపై చాలా ట్రోల్స్ అయితే ఎదుర్కొన్నారు అల్లు అరవింద్ అని చెప్పాలి. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చుట్టుముట్టి చిరుత అనేది ఫ్లాప్ కాదు, లేదంటే యావరేజ్ కాదు, మంచి హిట్ అయిన సినిమా, చాలా రికార్డ్స్ బ్రేక్ చేసింది, ఆ విషయం ముందు మీరు తెలుసుకోండి అల్లు అరవింద్ గారు అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. అయితే ఈ విషయంలో మళ్ళీ అరవింద్ క్లారిటీ ఇచ్చారు. నా ఉద్దేశ్యం అది కాదు, చరణ్ మీద ఉన్న ప్రేమను చూపించడానికి ఒక ఉదాహరణగా నేను చెప్పానని చెప్పి కూడా అల్లు అరవింద్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే దీని తర్వాత అంటే మరి అల్లుడి మీద అంత ప్రేమ ఉన్నప్పుడు కొడుకు మీద ప్రేమ లేదా, లేదంటే కొడుకు అలాంటి హిట్ ఇవ్వాలని అల్లు అరవింద్ అనుకోలేదా అంటే దీనికి ఒక కారణం అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కడుతోంది. ఏదైతే మగధీర సినిమా టైంలోనే అల్లు అరవింద్కి రాజమౌళికి మధ్య కొన్ని విభేదాలు తలెత్తాయన్న న్యూస్ అయితే బయటకు వస్తోంది. ఈ విభేదాలకు కారణం మగధీర బడ్జెట్ విషయంలో అల్లు అరవింద్ బడ్జెట్ ఎక్కువ పెట్టించారు నాతో రాజమౌళి అన్న ఒక ఉద్దేశ్యంలో ఉన్నారు. ఆ టైంలో దీనికి సంబంధించి వాళ్ళకి వ్యక్తిగత విభేదాల కారణంగానే రాజమౌళి బన్నీతో సినిమా చేయలేదు, చేద్దామని అనుకోవట్లేదు అన్న న్యూస్ అయితే చక్కర్లు కొడుతున్న పరిస్థితి. మరి కారణం ఏదైనా కానీ మనం వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే మాత్రం ఖచ్చితంగా అది ఇండస్ట్రీలో మనకి బాక్స్ ఆఫీస్లో ఉన్న రికార్డులన్నీ బ్రేక్ చేయడం ఖాయం. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావాలని ఆశిద్దాం.